నమ్మక ద్రోహానికి మారుపేరు చంద్రబాబు అని మండిపడ్డారు అరకు టీడీపీ రెబల్ అభ్యర్థి సివేరి అబ్రహాం. తన తండ్రి సివేరి సోము టీడీపీని చంద్రబాబును నమ్ముకుని ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఏళ్ల తరబడి టీడీపీ కోసం పనిచేస్తున్న తమ కుటుంబాన్ని చంద్రబాబు నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తమకు చేసిన మోసాన్ని ఊరూరా తిరిగి ప్రచారం చేస్తాను అంటున్న సివేరి అబ్రహాంతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి మోసపోయిన కుటుంబాల్లో మాజీ ఎమ్మెల్యే సివేరి సోము కుటుంబం ఒకటి. వారి కుమారునికి సీట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో సీట్ ఇవ్వకుండా మోసం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసంపై సోము కుమారుడు అబ్రహంతో పాటు ఆయన వర్గీయులంతా తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసంపై మనతో మాట్లాడేందుకు సోము కుమారుడు అబ్రహం ఉన్నారు. సార్ చెప్పండి, చంద్రబాబు నాయుడు మీకు ఎన్నికలకు ముందు ఎటువంటి హామీ ఇచ్చారు, ఇప్పుడు ఏమంటున్నారు? మీకు నమస్తే అండి. యాక్చువల్లీ 2018 సెప్టెంబర్ 23 మా నాన్నగారు కానీ సర్వేశ్వరరావు గారు కానీ ఇద్దరు చనిపోయారు. నిజంగా చనిపోయిన తర్వాత ఒక 6 months తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. 2019లో శ్రావణ్ గారికి అరిగిస్తున్నాము, 2024 నాకు ఇస్తామని అయితే మాట అయితే చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యం పార్టీలో ఉంటూనే పార్టీ కోసం, పార్టీ కమిట్మెంట్, ఆ రోజు దాకా మేము పనిచేయడం జరిగింది. కానీ ఈ స్పాన్ ఆఫ్ 5 yearsలో ఎంతో కష్టపడ్డాం పార్టీ కోసం. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టి మేము కష్టపడ్డాం. ఈ కష్టంలో కూడా ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు, పబ్లిక్కి ఎన్నో సర్వీస్ ఇచ్చాం మేము. కానీ సడన్గా ఒక క్యాండిడేట్ తీసుకొచ్చి ఇవాళ మీరు క్యాండిడేట్కి మారుస్తున్నాము, వీళ్ళకి చేయమంటే మొన్న మాట ఇచ్చిన మా నాయకుడు మొన్న మాట ఇచ్చిన వాళ్ళే ఇవాళ చేయలేదు. ఈరోజు మాట ఇచ్చిన వాళ్ళు రేపు ఏం చేస్తారు చెప్పండి? మీకు చేసిన మోసాన్ని ఏ విధంగా చూస్తారు? అంటే మాట ఇచ్చి మాట తప్పడాన్ని. మరి ఆ రోజు మాట ఇచ్చారు, మాట ఇవ్వడం అయితే అది పక్కా, అది నిజమే. మరి మాట ఇచ్చిన తర్వాత కూడా మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఏ తండ్రి అయినా 2 పిల్లలు ఉంటే ఇద్దరికీ సమానంగా చూస్తారు. అలాగే ఒకరికి ఒక అవకాశం ఇచ్చారు, నెక్స్ట్ అవకాశం ఇస్తే తప్పే ఉంది ఇవాళ? మరి మాట తప్పినట్టే కదా. కాబట్టి ఇవాళ బాబు గారికి నమ్మి ఎంతోమంది మోసపోయారు. నేనే కాదు నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఎన్నో కాన్సెన్స్లో కూడా ఉన్నారు. కాబట్టి అలా జరగకూడదని ఏదైతే అనుకుంటున్నాను. నమ్మించి మోసం చేయడం అనేది చంద్రబాబు నాయుడు నైజమని గతంలో తనకు చాలామంది చంద్రబాబు నాయుడు నైజం గురించి చెప్పినప్పటికీ కూడా తాను నమ్మలేదని, ఎన్నికల చివరి నిమిషం వరకు కూడా సీట్ ఇస్తామని చెప్పి తమ కుటుంబాన్ని మోసం చేశారని, చంద్రబాబు నాయుడిని నమ్ముకొని ఆర్థికంగా అలాగే కుటుంబ సభ్యులను కూడా కోల్పోవలసి వచ్చిందని, నిజాయితీగా పనిచేసిన తమలాంటి కుటుంబానికే అన్యాయం జరిగితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని, కేవలం నాలాంటి వాళ్ళే కాదు నాలాగా చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని అబ్రహం చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, అరకు నుంచి.